శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. నేను మీ రుద్రోజు నాగరాజు. నేటి పంచాంగ విశేషాలను పరిశీలిస్తే ఈరోజు ఆరోగ్యానికి కొత్త అవకాశాలకు పునాది వేసే అద్భుతమైన రోజు. తేదీ 18/2/2026 బుధవారం. దీనిని శాస్త్రంలో సౌమ్యవారం అంటారు. విద్యా వ్యాపారాలకు అధిపతి అయిన బుధుడికి ప్రీతిపాత్రమైన రోజు. తిథి విషయానికొస్తే నిన్నటితో అమావాస్య చీకట్లు తొలగిపోయి నేటి నుండి కొత్త పక్షం మొదలవుతుంది. ఈరోజు శుక్లపక్ష పాడ్యమి. నూతన ఆశయాలకు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి ఇది అద్భుతమైన రోజు. నక్షత్ర విషయానికొస్తే రాహుగ్రహ పాలిత శతభిష నక్షత్రము. శాస్త్రంలో శతభిష అంటే 100 మంది వైద్యులు అని అర్థం. ఇక ఈరోజు దీర్ఘకాలికమైన రోగాలకు మందు వాడడం మొదలు పెడితే చాలా త్వరగా నయమవుతాయి. డాక్టర్లకు, ఫార్మసీ వ్యాపారస్తులకు ఈరోజు విశేషమైన లాభాలుంటాయి. అయితే బుధవారం పగటిపూట సమయాలలో జాగ్రత్త అవసరము. ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:24 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈ సమయాలలో ముఖ్యమైన ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు చేయకండి. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు కర్కాటక రాశి జాతకులు. ఈరోజు మీకు ఘాతవారం. బుధవారం బుధుడు, శతభిష నక్షత్రాధిపతి రాహువు. జ్యోతిష శాస్త్రంలో బుధరాహుల కలయిక అంటేనే మతిభ్రమణము. దీనివల్ల కర్కాటక రాశి వారికి ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. అత్యుత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కానీ, అపరిచిత వ్యక్తులకు కానీ డబ్బులు ఇస్తే తిరిగి రావు. ధన నష్టం తప్పదు. సో, రక్షణ కోసం ఈరోజు విష్ణు సహస్రనామం వినండి లేదా ఆవులకు ఆకుకూరలు తినిపించండి. శుభం భూయాత్.